హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అయితే మనకు మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చాయన్నమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసే ముందు కంటే కొన్ని డీటెయిల్స్ అంటే ఈ జాబ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ ఏ డిజిఎఫ్ఎస్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే ఫైనాన్షియల్గా మీకు బాగా సపోర్ట్ ఉంటుంది, అంటే ఇన్కమ్ బాగా ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబుల్ అవర్స్ మీకు ఖాళీ టైంలో అయితే మీరు పనిచేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇన్నోవేటివ్ టెక్నాలజీ మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కూడా అంటే మీ టెక్నాలజీ దానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మేక్ అండ్ ఇంపాక్ట్ మీకు ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు గెట్ స్కిల్స్ అండ్ గ్రోమ్డ్ అంటే మంచి మంచి స్కిల్స్ కూడా గెయిన్ చేయొచ్చు అనమాట ఈ అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు పనిచేయడం వల్ల. అలాగే రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ అంటే మంచి మంచి రివార్డ్స్ ఉంటాయి, అలాగే మంచి మంచి రికగ్నైజేషన్స్ అయితే కూడా ఉంటాయి. వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఏ టు జెడ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, ప్రాసెస్, అసిస్టెంట్, మేనేజింగ్, బిజినెస్ కాల్స్ అండ్ మీటింగ్స్ అన్నిటి గురించి క్లియర్ కట్గా అయితే వాళ్ళే మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలాగే ఫ్లెక్సిబుల్ గైడ్లైన్స్ అంటే చెప్పాను కదా, మంచి గైడ్లైన్స్ కూడా ఇస్తారనమాట. ఇంకా సర్వీస్ సపోర్ట్ అంటే ఫైనల్గా ఏంటంటే కస్టమర్కి సంబంధించి ఏమైనా డౌట్స్, అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి లైఫ్స్ ఇలాంటివన్నీ అయితే మనకు మీరు చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్ తోటి. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకుండా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇదేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్, హౌస్ వైఫ్, రిటైర్డ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీ యొక్క సొంతంగా అయితే మీరైతే అంటే ఎవరి కింద పని చేయకుండా మీరే ఒక బాస్ లాగా అయితే ఉండొచ్చు అనమాట. దాంతోపాటు ప్రొఫెషనల్ మంచి ప్రొఫెషనల్ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసే విధానం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ అండ్ అప్లికేషన్ యొక్క లింక్ వచ్చేసరికి మన ఛానల్ అంటే ఈ వీడియో కిందనైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఆన్లైన్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్లోనే ఫిల్ చేయొచ్చు, ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదనమాట. స్టెప్ 2 వచ్చేసరికి సబ్మిట్ డాక్యుమెంట్స్. మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, ఫాదర్ నేమ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే ఆధార్ కార్డు, ఏదో చెక్ బుక్ కాపీ అంటే ఉంటే అది, ఇంకా అడ్రస్ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ ఇలాంటివన్నీ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ అంటే వాళ్ళే మీకైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా, దానికి సంబంధించింది అనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్గా మీరైతే చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4 వచ్చేసరికి అపాయింట్మెంట్. ఇంకా డైరెక్ట్గా అయితే మీ వాళ్ళైతే అపాయింట్మెంట్ కూడా ఇచ్చేస్తారు. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇది అంటే ఎస్ కెన్ యూ జాయిన్ బీ డన్ పార్ట్ టైం అలాంగ్ విత్ ఫ్లెక్సిబుల్ ఫుల్ టైం అంటే పార్ట్ టైం అయినా చేసుకోవచ్చా లేదా ఫుల్ టైం అయినా చేసుకోవచ్చా అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో వాళ్ళు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎస్ బికమ్ ఏ డిజీ ఎఫ్సే కెన్ బి ఏ పార్ట్ టైం జాబ్ ఆర్ ది ఫుల్ టైం అంటే రిక్వెస్టెడ్ యూ టు సెల్ ప్రోడక్ట్ యాజ్ యువర్ అవైలబిలిటీ అంటే మీకు ఏ టైంలో ఖాళీగా ఉంటే ఆ టైంలో అయితే మీరైతే చేయొచ్చు అనమాట. కెన్ దిస్ జాబ్ బీ డన్ అలాంగ్ సైడ్ గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్కు ఈక్వల్గా ఉంటుందంటే ఎస్ బికాజ్ ఇట్ ఈస్ కెన్ బి ఏ పార్ట్ టైం అండ్ రిక్వెస్ట్ టు సెల్ ప్రోడక్ట్స్ టు పర్ యువర్ అవైలబిలిటీ అంటే మీకు ఏ టైం ఖాళీగా ఉంటే ఆ టైంలో అయితే మీరైతే ప్రోడక్ట్స్ గురించి సేల్ చేయాల్సి ఉంటుంది. కెన్ ది లైసెన్స్ ఆన్ పర్సన్స్ నేమ్ వేర్ సెల్లింగ్ ఈజ్ బీయింగ్ డన్ టు సమ్వన్ ఎల్స్ అంటే ఏదైనా లైసెన్స్ ఇలాంటివన్నీ ఇస్తారా అని అనమాట. ఇది గాయస్ మొత్తం. ఇంకా అప్లై చేసే విధానం అంటే అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్ అంటే దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట. మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీ ఇంటి పేరుతో సహా. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన